డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలారెడ్డికి మధ్య అప్పుల గోల ఎందుకు వచ్చింది. అయితే గీతే ఆస్తి పంపకాలు జరగాలి, అసలు ఆస్తి పంపకాలు జరగడం లేదని అలిగే షర్మిల తెలంగాణ వెళ్ళిపోయింది. ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతోటి ఒక పార్టీ పెట్టాడు కాబట్టి ఆవిడ వెళ్ళి వైఎస్ఆర్ టీపీ అని ఇదే వైఎస్ఆర్ పేరు వచ్చేటట్టుగా తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. ఆ తరువాత జరిగిన అంశంలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పొసగటం లేదు, ఆస్తుల దగ్గర గొడవలు పడ్డారు, వాళ్ళు అందుకే దూరంగా ఉంటున్నారు, విజయమ్మ కూడా వెళ్ళి కూతురికి తోడుగా అక్కడే ఉంటుంది అని మీడియా నిండా కూడా బాగా ప్రచారం జరిగింది. అక్కడ కేసీఆర్ తోటి తలపట్టానికి వైఎస్ఆర్ టీపీ ఒకంత వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు ఒత్తాసు పలకటము, తరువాత తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీని కలిపేయడము, దాని తరువాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇక్కడికి రావటము, ఇవన్నీ జరిగిపోయాయి. దాంతో పాటుగా కడపలో ఈ ఎంపీ సీటు దగ్గర, ఏ ఎంపీ సీటు దగ్గర అయితే వద్ద వివాదం జరిగి వివేక హత్యకి కారణం అయ్యిందని సిబిఐ చెబుతూ ఉందో, ఆ కడప ఎంపీ సీట్లో అవినాష్ రెడ్డి మీద ఇదే షర్మిలారెడ్డి పోటీకి నిలబడి ఆవిడ సమర్పించిన అఫిడవిట్ ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ షర్మిలారెడ్డికి మధ్య ఉన్న అప్పుల గోల బయటకు వచ్చేసింది. ఇది అప్పుల గోల ఎందుకు అయింది? అయితే గీతే ఆస్తి పంపకాలు జరగాలి, పలానాది నీకు పలానాది నాకు అని. తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం సగం వాటా వస్తుంది, అది తీసి పక్కన పెట్టేసేస్తే, ఒకవేళ తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఫలానా అవన్నీ చేసి క్విడ్ ప్రోకోకి పాల్పడి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, లక్షల కోట్లు సంపాదించాడు అనే అవినీతి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. సిబిఐ ఈడీ కేసులు కూడా ఉన్నాయి. మరి అలాంటి దాంట్లో కూడా నాకు వాటా కావాలి, అది నీ పేరు మీద నీ సొంతగా ఉన్న దాని మీదుగా సంపాదించుకుంది కాదు, తండ్రి గారి అధికారాన్ని తండ్రి గారి పేరుని అడ్డం పెట్టి సంపాదించుకుందే కాబట్టి అందులో వాటా కావాలని అడుగుతోంది షర్మిల అని కొంతమంది ప్రచారం కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో బయటపడింది ఏమిటి అంటే, షర్మిల జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పు తీసుకుంది. ఆ అప్పు ఎందుకు తీసుకుంది? ఒకవేళ ఆస్తి పంపకాల్లోనే కొంత మొత్తం ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని అప్పుగా వాళ్ళు రాయించుకుంటే ఆ అప్పుని వీళ్ళు ఎందుకు సంతకం పెట్టవలసి వచ్చింది? అప్పుగానే వీళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వెనకటికి ఏదో ఒక సామెత చెప్పినట్టు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, ముందు డబ్బు అయితే మన దగ్గరికి రానివ్వండి, ఆస్తి అయితే మన దగ్గరికి రానివ్వండి, అప్పుల కాగితం ఏదైనా సంతకం పెట్టాల్సి వస్తే పెడతాం, ఇచ్చేస్తాం. తరువాత మరి తల్లి ఏదైనా చేసి దాన్ని మాఫీ చేసే విధంగా ఏదైనా ప్రయత్నం చేస్తుందేమో అనే దానికోసం చేశారా? లేదు, ఇంకా ఈ గొడవలు, ఈ ఆస్తి గొడవలు ఎలాగనే జరుగుతూ ఉన్నా కానీ చెల్లికి ఏదైనా అప్పు కావాల్సి వస్తేనో, దేనికైనా ఒక కార్యక్రమానికి కావాల్సి వస్తేనో అప్పుడెప్పుడు ఆవిడ కొంత భూమిని కొని దాన్ని కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసింది. మళ్ళా అలాంటి సమయాల్లో ఏదైనా ఈయన చెల్లికి అప్పిచ్చాడు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా బంధం అలాగనే కొనసాగుతుందా? వాళ్ళు పైకి మాత్రమే విడివిడిగా ఉంటున్నట్టు, ఏదో ఒక పెద్ద గొడవ పడుతున్నట్టు కనిపిస్తూ లోపల వాళ్ళ మధ్య వాళ్ళ సంబంధాలు వాళ్ళు నడుపుకుంటూనే ఉన్నారా? చాలామంది కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు షర్మిలారెడ్డి వాళ్ళు కావాలంటే ఏమైనా బయటకు మాట్లాడొచ్చు కానీ లోపల వాళ్ళు కలిసే ఉంటారు, ఎవరిని నమ్మటానికి లేదు అనే విషయాన్ని కూడా చాలామంది ఆరోపిస్తూనే ఉన్నారు. విపక్ష నాయకుల్లో చాలామంది ఇదే కామెంట్లు కూడా చేస్తారు. అటు షర్మిల అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా మొత్తం ఒకతాను ముక్కలే, అందుకని ఎవరిని నమ్మటానికి లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ అఫిడవిట్లో సమర్పించిన ఈ అప్పు ద్వారా ఏమి నిరూపితం అవుతోంది? ఇది ఎప్పటిది? అంతకు ముందే, గొడవల కంటే ముందే ఇచ్చిన ఏదైనా ఒక అప్పుని కానీ లేదైనా ఒక ఆస్తిని కానీ ఏదైనా వాళ్ళకి బదలాయింపు చేసినప్పుడు అప్పు రూపంలో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చిందా? ఎలాగా చేసుకోవాల్సి వచ్చింది? ఏదైనా బినామీ ఆస్తుల్లో ఈ మారకాలు జరిగేటప్పుడు రిజిస్ట్రేషన్లు చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఇది అప్పు ఇచ్చినట్టుగా ఏమైనా చేసుకున్నారా? తరువాత ఇద్దరి మధ్య సఖ్యత ఉందనుకోండి, వీళ్ళు అడగరు, వాళ్ళు ఇచ్చే పని లేదు.
కానీ డాక్యుమెంటెడ్ రూపంలోకి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు కడపలో షర్మిల ఇక్కడ నామినేషన్ వేస్తుంది కాబట్టి ఆవిడ అఫిడవిటో లేకపోతే ఆవిడ నామినేషన్ చెల్లకుండా చేయటం కోసం దీన్ని జగన్మోహన్ రెడ్డి వాడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అఫిడవిట్లో అప్పుని నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నాను అని మెన్షన్ చేయాల్సిన అవసరం పడి ఇప్పుడు అది బయటకు వచ్చిందా, లేకపోతే నిజంగానే వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయా అనేది మాత్రం బయటకు తేలాల్సిందే. ఏది ఏమైనప్పటికీ గాను కడపలో అవినాష్ రెడ్డి మీద మాత్రమే షర్మిల ఫైట్ చేస్తోంది. బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి అని ఆరోపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తాలూకు వీళ్ళందరూ వెళ్ళి ఈ కడప కోర్టు నుంచి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఎస్పెషల్లీ షర్మిల కానీ, సునీత కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ మాట్లాడే అవకాశం లేకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది. అంతకు ముందు 2019 అప్పుడు కూడా ఇలాంటిదే ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. వీళ్ళు మాట్లాడాల్సింది వీళ్ళు మాట్లాడేసి ఎదురు వాళ్ళు మాట్లాడకుండా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తారు. కాకపోతే ఇప్పుడు అవినాష్ రెడ్డి అంశంలో మాత్రమే వీళ్ళిద్దరూ ఫైటింగ్ దిగటం జరిగిందా, లేకపోతే నిజంగానే ఆస్తులు అప్పుల గొడవలతోటి వీళ్ళు నిజంగా దూరంగా ఉన్నారా అనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రావట్లేదు. ఈ అప్పుతోనైనా సరే ఇది ఎప్పుడు తీసుకున్న అప్పు, ఎప్పుడు ఈయన ఆవిడకిచ్చాడు అనే దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే గనుక ఇది గొడవలు జరిగిన తరువాతనే జరిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే అప్పటికి ఆవిడ సంతకం పెట్టి మరి కాగితాలు ఇచ్చేసిందా? మొన్న కొడుకు పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఇద్దరు ముభావంగా ఎవరికి వాళ్ళుగా ఉన్నారు. ఇదంతా ఎలక్షన్ కోసం ఆడుతున్న డ్రామానా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవినాష్ రెడ్డి పోతే పోతాడు, షర్మిల గెలిస్తే గెలుస్తుంది, లేదు షర్మిల గెలవకపోయినా అవినాష్ రెడ్డి గెలిచినా అది ఆ సీటు వాళ్ళ కిందే ఉంటుంది. ఎప్పటికైనా సరే వీళ్ళు మళ్ళీ తిరిగే అవకాశాన్ని ఇంకా అట్టి పెట్టుకున్నారా అనేది ఇక్కడ బయటకు పడాల్సిన అంశం. కాకపోతే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ తల్లి కూడా అదే కోరుకుంటుంది, విజయమ్మ కూడా. బైబిల్ సంఖలో పెట్టుకొని ప్రచారం చేసిన రోజున అందరూ కలిసే ఉన్నారు. దాని తరువాత జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తరువాత కూడా కొన్నాళ్ళు వీళ్ళు కలిసే ఉండటం జరిగింది. ఆ తరువాత జరిగిన గొడవల్లో వీళ్ళు విడిపోయి ఎవరికి వాళ్ళు అయ్యారు తప్ప మళ్ళీ కనుక అవకాశం వస్తే వీళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయనేది మాత్రం ఒకంత పిక్చర్ మనకి అర్థమయ్యే రకంగానే ఉంది. కాకపోతే షర్మిల ఏం చేయబోతోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి అధ్యక్షురాలు అయిన ఆవిడ ఇక్కడ ఎన్ని సీట్లు సంపాదించి ఏం చేయబోతోంది? అసలు ఈ 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించకపోతే ఇక్కడ కడపలో కూడా షర్మిల ఓడిపోతే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయే అవకాశాలు లేవా? రేపు జగన్ కనుక తిరిగి అధికారం సంపాదిస్తే సీన్ అంతా మరొక రకంగా ఉంటుంది. లేదు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారం సంపాదించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు అనుకో, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి మళ్ళీ ఫైటింగ్ చేయటానికి అప్పుడు విపక్షంలో ఉండి అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోయటానికి రెండు పార్టీలు కలిసిపోయే అవకాశం లేదా? ఇక్కడ అన్యాయం అయిపోతుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో బంధం కొనసాగుతూనే ఉన్నది అనేది మాత్రం దీని ద్వారా బయటపడినట్టు అయిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.